హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. నామినేషన్స్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్లో ఓ టాస్క్ ఇచ్చారు. ఫుడ్ మొత్తాన్ని స్టోర్ రూమ్లో పెట్టాల్సింది అని ఆదేశించి నచ్చిన ఫుడ్ ఎంత కావాలంటే అంత తినేయండి అని చెప్పాడు. బజర్ మోగించేంత వరకు బజర్ మోగించి ఫుడ్ని అక్కడే ఉంచేయమని చెప్పి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ బుధవారానికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దానికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ సీజన్లో కెప్టెన్సీ లేకుండా చీఫ్లుగా గ్రూప్ని డివైడ్ చేసిన బిగ్ బాస్ వారికి బెనిఫిట్స్ కూడా ఇస్తూ క్లాన్స్ని సిద్ధం చేసుకునేలా టాస్క్లు ఇస్తున్నాడు. ఈ బెనిఫిట్స్ కోసం క్లాన్స్ చీఫ్ కష్టపడుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్లో మాత్రం చీఫ్కి ముందు టాస్క్ ఇచ్చి అనంతరం క్లాన్స్ టాస్క్తో దీన్ని లింక్ చేస్తున్నారు. ఇలాంటి ట్విస్ట్లు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనొచ్చు. యాక్షన్ ఏరియాలో ఉంచిన ఫుడ్ని అక్కడున్న బుట్టలో బజర్ మోగినాక ముందే వేసుకోవాలని బిగ్ బాస్ క్లాన్స్కి ఆర్డర్స్ ఇచ్చాడు. ఈ వారం రేషన్ని ఇలా దక్కించుకోవాలని చెప్పాడు. ఈ వారానికి సరిపడ్డ ఆహారాన్ని తీసుకోవడం చీఫ్ బాధ్యత అంటూ తెలిపారు. సైరన్ మోగడంతో యష్మి లోపలికి వెళ్ళి ఫుడ్ సేకరించగా సెకండ్ సైరన్కి నైనిక, మూడో సైరన్కి నిఖిల్ వెళ్ళి వారానికి కావలసినంత ఫుడ్ బజర్ మోగించే లోపే సేకరించారు. అయితే ఈ సేకరించిన ఫుడ్ని దక్కించుకునేందుకు క్లాన్స్కి కొన్ని ఛాలెంజ్లు ఇచ్చారు. చీఫ్ సేకరించిన ఫుడ్ పొందాలంటే క్లాన్స్ సభ్యులు లెమన్ పిజ్జా ఆడి ఫుడ్ని పొందాలంటూ ట్విస్ట్ పెట్టాడు. లెమన్ పిజ్జా అంటూ న్యూ టాస్క్ పెట్టాడు. ఏ క్లాన్ సభ్యుడైతే 3 నిమ్మకాయలను మేజ్ లోపల నుంచి బయటకి తెస్తారో వారికి పాయింట్ వస్తుందని తెలిపారు. అయితే ఈ మేజ్ గాల్లోనే తాళ్లతో హ్యాండిల్ చేయాలి. ఇంకా ఇలా ఏ క్లాన్ సభ్యులు ఎన్ని నిమ్మకాయలు తెస్తారో వారు విజేతగా నిలుస్తారు. వారి సేకరించిన ఫుడ్ని పొందుతారంటూ బిగ్ బాస్ తెలిపారు. ఇక యష్మి టీం నుంచి అభయ్, నవీన్, పృథ్వీ ఈ ఛాలెంజ్ ఫేస్ చేశారు. ఇక నిఖిల్ టీం నుంచి నిఖిల్, మణికంఠ ఈ టాస్క్ ఆడగా నైనిక టీం నుంచి నబీల్, సీత ఈ ఛాలెంజ్ని ఫేస్ చేశారు. ఇక శేఖర్ భాష ఈ టాస్క్కి సంచాలకుడిగా వ్యవహరించాడు. మిగిలిన సభ్యులు తమ క్లాన్స్ని సపోర్ట్ చేస్తూ కనిపించారు. దీంతో ప్రోమో ముగిసింది. మరి ఈ టాస్క్లో ఎవరు గెలిచారు, రేషన్ ఎవరిని వరించిందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ విడుదలైనంత వరకు ఆగాల్సిందే. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, గుర్తు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.